ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. చూస్తున్నప్పుడే మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే స్క్రీన్ మీద ప్రశ్న చూడడం, మీరు సాల్వ్ చేయడం, రాకపోతే నేను చెప్పింది వినడం. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో ఇదే వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చాలా రోజులు అవుతుందమ్మా ఒక వీడియో నార్మల్గా చేసి. ప్రతిరోజు ఎక్స్క్లూజివ్ ఎన్టీపీసీ మాక్ టెస్ట్లు ఛానల్లో మెంబర్షిప్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 25 మాక్ టెస్ట్లు అయినాయి. ప్రతి వీడియో కూడా ఒరిజినల్ పేపర్ ఎలా ఉంటుందో అలాగే మ్యాథ్స్ వీడియోస్ అన్నీ ఉంటాయి. రైల్వే జనరల్ అవేర్నెస్ వీడియోస్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్లో రిపీట్ అయిన బిట్లన్నీ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది. 89 రూపాయలకి యూట్యూబ్లో మాక్ టెస్ట్లని ప్రొవైడ్ చేసేది చాలా తక్కువ మంది, వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. ఇంకా మొదలు పెడదాం. డయాగ్రామ్ చూడండి అమ్మా. ఏ బ్రిడ్జ్ బిల్ట్ అక్రాస్ ఎ రివర్ ఉంది. ఆ రివర్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి. ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ 150 సెంటీమీటర్స్, కరెక్ట్గా అదే ఉంది. వాట్ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే నాకు ఈ మొక్క కావాలి. ఈ మొక్క ఏంటమ్మా డయాగ్రామ్లో బీసీఏ కదా కావాలి. ఆ ట్రయాంగిల్ని యాస్టీజ్గా తీసుకుంటాను చూడండి. ట్రయాంగిల్ వచ్చింది, పేర్లు పెడదాం. ఏ అని, బి అని, సి అని. ఎంత ఇచ్చాడమ్మా డయాగ్రామ్లో యాంగిల్ 45 degrees అన్నాడు. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా 90 degrees ఉంటుంది. ట్రయాంగిల్లో ఒకటి 90, ఒకటి 45, 3 యాంగిల్ ఏమవుతుంది 45 degrees. ఈ బిట్ని 2 రకాలుగా చేద్దాం. 45, 45, 90 ఇలా యాంగిల్స్ ఉన్నప్పుడు సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయి 1:1:√2. అంటే 45 దగ్గర 1 ఉంది, ఇక్కడ 45 ఉంది కదా ఏ దగ్గర. సో 45కి ఆపోజిట్లో 1 రాసుకోవాలి. మళ్ళీ బి దగ్గర యాంగిల్ 90 ఉంది కదా, 90కి ఆపోజిట్లో √2 రాసుకోవాలి. సి దగ్గర యాంగిల్ 45 ఉంది కదా, సికి ఆపోజిట్లో 1 రాసుకోవాలి. ఈ 1:1:√2 అలా రాసుకోవాలి. డయాగ్రామ్ చూడండి. ఏసీ దగ్గర ఎంత ఉంది 150 ఉంది. √2 ఉండాల్సిన దగ్గర 150 ఉందమ్మా. అప్పుడు 1 దగ్గర ఏముండాలి చూడండి. √2 దగ్గర 150 ఉంది. నాకు కావాల్సింది బీసీ అంటే ఒక పార్ట్. 1 దగ్గర ఏముండాలి 150/√2 ఎంత 75/√2. ఇంకో మెథడ్లో చేద్దాం చూడండమ్మా. సైన్ ఏ తీసుకున్నాం. సైన్ ఏ అంటే ఎంత, ఏ దగ్గర యాంగిల్ ఎంత ఉంది 45. సైన్ 45 = BC/AC. బీసీ నాకు తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఏసీ ఎంత ఉంది 150. సైన్ 45 అంటే ఎంత 1/√2 అంటే 1/√2 = x/150. x = 150/√2. 150/√2 అంటే ఎంతమ్మా 75/√2. ఎవరికైనా తెలియకపోతే అది కూడా నేర్చేసుకోండి. 150/√2 కదా, 150ని 75 రోజులు అని రాయొచ్చు కదా, దీన్ని √2. అలాగే 2ని ఏమని రాయొచ్చమ్మా √2 × √2. ఈ √2 క్యాన్సిల్ అయిపోయి 75/√2. ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు క్యాలిక్యులేషన్ చూడండి. దీన్ని న్యూమరేటర్ని డెనామినేటర్ని నేను √2తో మల్టిప్లై చేస్తా. అప్పుడు పైన ఏమవుతుంది 150√2/√2 × √2 అంటే అప్పుడు ఈ 2 150లో 75 టైమ్స్ 75/√2. ఎలాగైనా చేయొచ్చు. 2 మెథడ్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లం చూడడానికి ఇంత ఉంటుంది, సరిగ్గా చేస్తే 1 minute కూడా ఎక్కువ. మీకు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లో తెలుగులో కూడా ఉంటుంది. అజయ్, సునీల్, కృష్ణ, సుమిత్ 4 ఫ్రెండ్స్ ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు. 15,000 రూపాయలు ఆ ఇంటి అద్దె. కాకపోతే అజయ్, ఫస్ట్ పర్సన్స్ రాద్దారండి. అజయ్, సునీల్, కృష్ణ, సుమిత్. ఈ అజయ్ అనే అబ్బాయి 15 రోజులు ఉంటాడు ఇంట్లో. కృష్ణ, సుమిత్ ఓనర్కి వాళ్ళిద్దరి తరపున 10,000 ఇచ్చేస్తారు. ఎంత ఇస్తారమ్మా 10,000 ఇస్తారు. కాకపోతే ఈ సునీల్ ఉంటాడు చూసావా, మొత్తం నెలంతా ఉంటాడంట. సునీల్ అనేవాళ్ళు 30 days ఉంటాడు. అజయ్, సునీల్ డిసైడెడ్ టు కాంట్రిబ్యూట్ దేర్ రెంట్. అంటే వీళ్ళిద్దరు ఓనర్కి ఎలా రెంట్ ఇస్తారంటే ద నెంబర్ ఆఫ్ డేస్ దే లివ్. ఎన్ని రోజులైతే వీళ్ళు ఈ ఇంట్లో ఉంటారో అన్ని రోజులకు తగ్గట్టుగా వాళ్ళ షేర్ ఉంటుంది. ఎంత షేర్లో ఓనర్కి ఇస్తాడని అడిగాడు. ప్రాబ్లం ఏమీ లేదు, 30 secondsలో చేద్దాం. ఫస్ట్ మొత్తం అమౌంట్ ఎంత 15,000. ఈ కృష్ణ, సుమిత్ ఎంత ఇస్తారమ్మా ఓనర్కి
10,000. 000 000 క్యాన్సిల్. 10/15 అంటే 2/3. ఎవరెవరు ఇస్తారు? కృష్ణ, సుమిత్ ఇద్దరు కలిపి 2/3 ఇస్తారమ్మా. అప్పుడు ఒక్కొక్కరు ఎంత ఇవ్వాలమ్మా సమానంగా? 1/3 1/3 కదా. చూడండి లాస్ట్ 2 1/3 1/3. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అయిపోయింది. మనం ఏం చేద్దాం? అసలు ఈ అజయ్ సునీల్ కూడా డబ్బులు ఎలా ఇస్తారో నేర్చుకుందాం. ఎలా ఇస్తారు ఓనర్కి? డేస్ బట్టి అని చెప్పాడు కదా. ఒక 15 రోజులు 30 అంటే 1:2. ఎవరిది? అజయ్ది, సునీల్ది. ఇప్పుడు నాకు అజయ్ ఎంత ఇస్తాడో కావాలి. అజయ్ ఎన్ని పార్ట్లు? 1. టోటల్ ఎంత? 1:2 అంటే 3. ఖచ్చితంగా ఓనర్కి ప్రతి ఒక్కరు ఏ రేషియోలో ఇవ్వాలి? 1/3. సో అజయ్ ఎంత? 1/9 వచ్చేసింది కదా. ఇప్పుడు సునీల్ది కూడా చేసేద్దాం రండి. అలాగే సునీల్ ఎన్ని పార్ట్లమ్మా? 2 పార్ట్లు. టోటల్ ఎంతమ్మా? 1:2 అంటే 2/3. ప్రతి ఒక్కరు ఓనర్కి ఎంత రెంట్ ఇవ్వాలమ్మా? 1/3గా. సో 2/3 2/9 అయిపోయింది. బిట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బస్సు ఉందంట, 5 కిలోమీటర్లు 20 నిమిషాల్లో వెళ్ళిందంట. స్పీడ్ డిక్రీజ్డ్ బై 3 hours. అసలు ఫస్ట్ స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 5. టైం ఎంత? 20. ఇదేంటిది? కిలోమీటర్. ఇదేంటి? మినిట్స్లో ఉంది. సో నాకు km/hలో కావాలంటే ఇది 20 minutes కదా. పైన 60 వేసుకుంటా. 20 60లో 3 సార్లు. సో 15 kilometers. ఏంటిది? స్పీడ్. అయితే ఆ స్పీడ్ నేను ఏం చేసా? 3 కిలోమీటర్లు తగ్గించేసా. -3. 12 km/h స్పీడ్ కదా. km/h. ఫైండ్ ది టైం. టైం కావాలంటే ఏం చేయాలి? డిస్టెన్స్ బై స్పీడ్. సేమ్ డిస్టెన్స్ అంట. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా క్వశ్చన్లో? 5. స్పీడ్ ఏంటి? 12. 5 అనేది కిలోమీటర్లో ఉంది, స్పీడ్ అనేది km/hలో ఉంది, కానీ ఆప్షన్స్లో మినిట్స్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఇంటూ 60 వేయడమే కదా. 12 5 60, 5 5 25. హౌ లాంగ్ అంటమ్మా? ఎంత టైం అని అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంట. అయితే సమ్ ఆఫ్ మనీ మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, అది ఏమవుతుందంట? ఇంక్రీజెస్ బై 50% అంట. జాగ్రత్తగా చూడండి. 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, 50% పెరిగింది అంటే 150 వచ్చింది. ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ ఉంది, రేట్ ఉంది 6% అని. ఇంకా చాలా, ఇంకా చేసేద్దాం. అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తెస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం నాకు తెలియదుగా, PTR/100. 100 క్యాన్సిల్. 50/6 అంటే 8. 1/3 years అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పానమ్మా? కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇన్ఫినైట్ లైన్స్ అని అర్థం. అప్పుడు ఏం చెప్పాను? A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. డెడికేటెడ్గా వీడియోస్ కూడా చేసి పెట్టా మెంబర్షిప్లో. నన్ను K వాల్యూ అడిగాడు. ఫస్ట్ రాద్దాం, డైరెక్ట్ స్టెప్పులు వద్దు. 2x + 3y + 11 ఈక్వల్ టు 0. ఇంకొక ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 6x + ky + 33 ఈక్వల్ టు 0. చూడంగానే పెట్టేద్దామా? A1/8 ఈక్వల్ టు B1/B2. చూడంగానే ఏమవుతుంది? 9. ఇప్పుడు చేద్దాం. A1/A2 2/6 ఈక్వల్ టు B1/B2 3/k. 2 6లో 3 సార్లు 3 3 9. అదే ఇక్కడ పెట్టా. ఏం కావాలంటే మనోడికి ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ స్పియర్. స్పియర్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? 4/3 π r3. ఆప్షన్స్ చూద్దాం. ఇప్పుడు చేద్దాం. 11 మల్టిపుల్ వెతికి కొడతానంటే కొట్టచ్చు, ఒక ఛాన్స్ ఉంది. బట్ మనం బిట్ అంతా చేస్తాం కదా, చేద్దాం. దట్ కెన్ బి కర్వ్డ్ అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ సైడ్. క్యూబ్ సైడ్ 21 అన్నాడు. నాకు కావాల్సింది స్పియర్ వాల్యూమ్. క్యూబ్ సైడ్ స్పియర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా? డయామీటర్. డయామీటర్ క్వశ్చన్లో 21 ఇచ్చాడు. అప్పుడు రేడియస్ అంటే 21/2 తీసుకొచ్చి ఈ ఫార్ములాలో వాడేద్దాం. 4/3 π అంటే 22/7, r³ అంటే r అంటే 21/2. ఒక 3 సార్లు రాద్దాం. క్యాన్సిలేషన్ చూడండి అమ్మా. 7 3 21, 21 క్యాన్సిల్. 2 రోజులు 4, ఈ 4 క్యాన్సిల్. ఈ 2 22లో 11 సార్లు. నాకు ఏమొచ్చింది? 11 ×
21 ఇంటూ 21 అంటే 441. పక్కన 11 ఉందిగా, ఊరికి నేను రాసి కొట్టచ్చు. 441, 441, 1, 5 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అయిపోయింది. కావాలంటే మొత్తం చేద్దాం. ఇది ఒక 8, ఇది ఒక 5, 4851. అదేగా. ఏ నెంబర్ ఎక్స్ అనుకుందాం, డివైడెడ్ బై 5 అంట. రిమైండర్ 3 రావాలి. అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుందమ్మా? ఖచ్చితంగా 8గా. చూడండి, 8/5 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 3 కదా. తర్వాత వెన్ ద స్క్వేర్ ఆఫ్ ది సేమ్ నెంబర్ అంటే 8ని స్క్వేర్ చేస్తే 64. వెన్ డివైడెడ్ బై 5, 64ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమవుతుందమ్మా? 12 5లు 60, ఒక 4 మిగిలిపోతుంది. అయిపోయింది. నాకేమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది, అది కూడా ఎగ్జామ్ ముందు. థ్యాంక్ యూ.